చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రతిరోజు ప్రార్థిస్తాం, రోజులో చాలాసార్లు కానీ ప్రార్థిస్తాం. దేని కొరకు ప్రార్థిస్తామంటే మన అవసరతలు, అక్కర్లు, ఆశీర్వాదాలు, ఆపదలు, నిందలు వీటన్నింటిని బట్టి ప్రార్థిస్తుంటాం. అయితే బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు దేవుని హృదయానుసారుడుగా ఉన్న దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు. దినమున 2 విషయాలను మనము నేర్చుకుందాం. జీవితాలలో చాలామంది ఇక ఆశ లేదు అన్న పరిస్థితుల్లో అయిపోయింది అనుకున్నప్పుడు ఆరంభించే దేవుడు ఎక్కడి నుండి సహాయము చేస్తాడు? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కుల నుండి ఏ దిక్కు నుండి అయినా చేయగలిగిన దేవుడు. పైన చూసినట్లయితే ఆకాశపు తూములను విప్పి పట్టరాని దివ్య ఆశీర్వాదాలు కురిపించగలిగిన దేవుడు. ఒక్కో సమయంలో మన దగ్గర ఉన్న దానిలో నుండి కానీ చేయగలిగిన దేవుడు. మన దేవుడి పేరే అద్భుత ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు. అయితే ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం, ఘన కార్యం, లెక్కలేనని మహత్తైన కార్యాలు చేసే దేవుణ్ణి మనము ఏమి అడగాలి? ఏమి అడుగుట వలన మనకు మేలు? ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిగా మనల్ని దర్శించే దేవుడు. మరి ఈ సమయంలో ఆత్మకూటములో మనము అడగవలసింది, పొందుకోవలసింది ఏంటి అన్నది బైబిల్ యొక్క వాక్య భాగములో నుండి మనం ఆ మాటను చదువుకుందాం. 86వ కీర్తన 11వ చరణములో దావీదు ప్రభువుని అడుగుతున్న మాట. ఈ రాత్రి మనము అడగగలమా? చదువుదాం. యెహోవా, నేను నీ సత్యము అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. ఆమేన్. ఏమని అడుగుతున్నాడు అంటే, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. ఆమేన్. గొర్రెల కాపరి అయిన దావీదును దేవుడు మహారాజు చేసినప్పుడు ఆ మహారాజు అయిన దావీదు రాజు అడుగుతున్న మాట, నీ మార్గములను అనుసరించినట్లు నాకు బోధింపు. మనం అడుగుతున్నామా? మనము అనుకోవచ్చు చాలాసార్లు, దేవుని మార్గంలో నడవాలన్న అడగటం ఏంటి? అదే మార్గంలో కదా అన్న మనం నడుస్తున్నామని లోకయాత్రలో సాగిపోతుండగా అనేకమైన పరిస్థితులు మరి ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు ఈ చిన్న విషయమే కదా అని తప్పిపోవటం, దేవుని మార్గాన్ని విడిచి ఈ చిన్న పనే కదా ఏమవుతుంది అన్నటువంటి ఏమరపాటు, మరి ఏ కారణము చేతైనా దైవ మార్గాన్ని తప్పి నడవస్తామేమో అని ముందు జాగ్రత్తగా ప్రభువును అడగవలసింది ఏంటి అంటే, దేవాది దేవుని యొక్క సన్నిధానములో ఈ రాత్రి మనము నేర్చుకోవాలి. నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. ఆమేన్. ఈ ప్రార్థన చేసే వారముగా ఈ దినము నుండి వాక్యం వింటున్న వారందరము ఉందుముగాక. దైవ మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమన్న ఆ జీవాధిపతి అయిన దైవ మార్గములో మనము నడవాలి అంటే అడగాలి ప్రభువును. వాచ్ మనదే. వాచ్ ఎవరిది? టైము వాచి మనదే. వాచ్లో ఉన్న టైము మనదా? చెప్పండి, మనదా? దేవుడిది. ఏ సమయము ఏం జరుగుతుందో మనకు తెలుసా? ఎన్ని లక్షలు పెట్టి, వేలు పెట్టి, వందలు పెట్టైనా వాచి, వాల్ క్లాకో మరి చేతికి పెట్టే వాచ్ కొనుక్కోగలం. కానీ వాచ్ కొనుక్కోగలం కానీ టైము, ఏ టైంలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఆ టైంను కంట్రోల్ చేయగలిగిన శక్తి మనకు లేదు. కాలగతులు యెహోవా వశము. కాలగతులు ఆయన వశములో ఉన్నప్పుడు ఏ ఒక్క పరిస్థితిని బట్టో, ఏ యొక్క ఎమరపాటును బట్టో అపవాది అనేక రకములుగా ప్రబలిపోయి ఎప్పుడు మృంగుదునా అని గర్జించు సింహం వలె ఉంటుంది. అలాగే అపవాది అగ్ని లాంటి బాణములను విసురుతుంది. మనం మెలుకోగలిగి చేయవలసింది ఏంటి అంటే, ప్రభువా, నీ మార్గములోనే నేను అనుసరించి నడుచుకున్నట్లు నాకు బోధించుమయ్య. ఎప్పుడు అడుగుతామో దేవుని మార్గంలో మనము నడుస్తే మనకు మేలు కాదంటారా? దేవుని మార్గంలో మనం నడుస్తే మనకు మేలు. ఒక నిరీక్షణ ఉంటుంది. ఏంటో తెలుసా? ఈరోజు కష్టం ఉన్నా రేపటికైనా ఒక సమయానికైనా ఈ కష్ట పరిస్థితుల నుంచి నా దేవుడు విడిపిస్తాడు. ఎందుకంటే నేను నా దేవుని మార్గంలో ఉన్నా, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. యెహోవా మనకు తోడై ఉన్నాడు కాబట్టి, ఆయన నా తోడు కాబట్టి ఆయన మార్గంలో నేను నడవాలి, నడుస్తున్నా మరి అని సంతోషంతో ముందుకు కొనసాగగలుగుతాం. తప్పు చేసేవాళ్ళు ధైర్యంగా ఉండలేరు తెలుసా? ఎప్పుడు దొరికిపోతామో కదా, ఎప్పుడు దొరికిపోతుంది, ఎప్పుడు అది బయటపడుతుంది. భయంలో బ్రతుకుతారు.
బలవంతుడైన దేవుని ప్రియ బిడ్డలుగా ఆత్మకూటములో ఈ రాత్రి మనము నేర్చుకోవాల్సి ఎన్నో నేర్చుకుంటాం, ఎన్నో అడుగుతాం. ఇల్లు కావాలంటాం, మరి వాహనం కావాలంటాం, ఉద్యోగాలు కావాలంటాం, పిల్లలకు వివాహాలు కావాలంటాం. అవన్నీ జరుగుతాయి, మంచిదే. అవి కొంచెం అటో ఇటో ముందో వెనకో ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అయినా జరుగుతాయి. అన్నింటికి కుదురుబాటు సమయము కలదు. కానీ మనం ప్రజెంట్ నేర్చుకోవలసింది దేవుని మార్గంలో నడవాలి. ఇరుకులో దేవుడు విశాలత కలిగిస్తాడు. నడవగలుగుతున్నామా? నడవలేని పరిస్థితుల్లో ఉంటే మరి నడవాలనే ఆశ కలిగి ఉండాలి. రెండవదిగా, దేవా ఈ దినము నుండి ప్రభా ప్రతినిత్యము తండ్రి నాన్న నీ మార్గంలోనే నడవాలి. అది కష్టమైన నష్టమైన బ్రతుకున్న మూనాళ్ళు మన జీవితము ప్రభువుతో ఉండాలి. ఎవరితో ఉండాలి? ప్రభువుతో ఉండాలి. లోకాన్ని విడిచి వెళితే దేవుని పిల్లల మరణము, మహిమలోక ప్రవేశం. ఇక్కడ జీవించే జీవితమే చూస్తున్నారు. ఇక్కడ వదిలేశాక ఏంటి అని ఆలోచించడంలా ఆత్మ తను దయచేసిన దేవుని దగ్గరికి చేరాలి అంటే ఆత్మస్వరూపి అయిన ఆ దైవ మార్గంలో మనము నడవాలి. అది నేర్చుకోవాలి. మనము ఈ లోకరీత్యా ఏమున్నా లేకుండా ఒక పెద్ద ప్యాలెస్లో ఉన్నా జీవిస్తారు, చెట్టు కింద కానీ మనిషి జీవించగలుగుతున్నారు. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు వెంపర్లాడుతూ లోకాశల వెంట పరిగెడుతూ లోకరక్షకుడైన దేవుని మార్గాన్ని విడిచి దేవుని మరచి పరిగెత్తకూడదని, ఎక్కడ అపవాదికి చోటు ఇవ్వకూడదని, లోకాశలకు లోనవ్వకూడదని లోకరక్షకుడైన దేవుడు ఈ రాత్రి ఆత్మకూటంలో మనందరినీ ఆత్మస్వరూపి అయిన దేవుడు తన ఆత్మతో నింపి ఆనంద తైలముతో మనల్ని అభిషేకించాలని తన కృపావార్త ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. అలా నడవగలిగినప్పుడు జీవితంలో జరిగే కార్యాలు ఏంటి తెలుసా? చదువుదాం. మరి కింద లైన్ చదివాక 11వ చరణంలోనే, నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. ఆమేన్. దేవుని నామానికి భయపడినట్లుగా ఏ దృష్టి ఉండాలా? ఏకదృష్టి, ఒకే దృష్టి. రెండు దృష్టిలా? లోకము, కొంతమందికి లోకం ఒకసారి, లోకరక్షకుడు ఒకసారి. ఒక్కొక్కసారి విశ్వాసము, ఒక్కొక్కసారి అవిశ్వాసం. ఒకసారి విధేయత, ఒకసారి అవిధేయత ఉండకూడదు. మొదటి మాటగా ప్రభువా నీ మార్గం అనుసరించినట్లుగా నాకు బోధించుము. రెండవదిగా ఏకదృష్టి. ఎట్టి పరిస్థితి అయినా, ఎంత క్లిష్ట కష్ట పరిస్థితి ఎదురైనా దేవుని మీద తప్ప వేరే దాని మీద దృష్టి నిలపకూడదు. దేవునికి అక్కర లేనిది, దేవునికి ఇష్టము లేనిది మనకు అక్కర లేదు. ఆ మాట, ఆ దృష్టి మన హృదయంలో ఉండాలి. చిన్న ఒక ఆఫర్ రాగానే పరిగెత్తకూడదు, చిన్న ఆపద రాగానే భయపడి పరిగెత్తకూడదు. అలా పరిగెత్తినప్పుడు నువ్వు ఏకదృష్టితో ఉన్నట్లు కాదు. ఒక్కటే మనసు, మన మనసు ఎప్పుడు దేవుని మీద అలా ఉండగలిగినట్లయితే నీ జీవిత యాత్రలో వెళ్ళుచుండగా ఏ అవసరత ఎదురైనా, ఎంత అక్కర ఎదురైనా, ఎంత ఆపద ఎదురైనా వాటి నుండి విడిపించగలిగిన దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడే దేవుడు. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అలా చెప్పాలంటే కొన్ని చెప్పాలని ఈ రాత్రి నేను ఆశపడుతున్నా. సారేపాతు విధవరాలు, మరి కరువు కాలం ఉంది, ఆమె దగ్గర కొంచెం పిండి కొంచెం నూనె ఉంది కాదంటారా? ఎక్కడి నుండైనా ఆమెకు సహాయం రాలేదు, కానీ తన దగ్గర ఉన్న దానినే దేవుడు ఆశీర్వదించలేదా? ఆ సారేపాతనే ఊరిలో ఉన్న విధవరాలను దేవుడు ఊరంతా కరువు. ఊరంతా ఏముంది? పట్టణమంతా కరువు, ఆ దేశమంతా కరువులో అల్లాడుతుంటే కేవలం ఈ సారేపాతు విధవరాలు ఇంటిలో కరువు కాలంలో సమృద్ధి కలగటానికి కారణం ఏంటి? తను దైవ సేవకుడికి ఉన్న దానిలో పెట్టింది హృదయపూర్వకముగా కాదంటారా? ఏం చేసింది? హృదయపూర్వకముగా పెట్టగలిగినప్పుడు ఆమె మనస్సెరిగిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు వీరి నుంచి ఆమెకు సహాయము పంపలేదు, కానీ తన దగ్గర ఉన్నటువంటి ఆ పిండి, ఆ నూనె తక్కువ కాకుండా కరువు కాలమంతా సమృద్ధి అనుభవించలేదా? ఈ దినమున ప్రభువు యొక్క నామాన్ని గుర్తెరిగిన నీవు దేవుని మార్గంలో నడవగలిగినట్లయితే, ఏకదృష్టి కలిగి ఆయన మీద నీ దృష్టికి నిలిపి జీవించగలిగినట్లయితే కరువులో సమృద్ధి. ఏంటి? కరువులో సమృద్ధి, ఇరుకులో విశాలత. ఈ ఆశీర్వాదం కావాలి అంటే ఏకదృష్టి కలిగి జీవించాలి. ఆమె అటు ఇటు పరిగెత్తలేదండి. ఆమె అటు ఇటు పరిగెత్తవలసిన అవసరము లేదు. ఆశీర్వాదముల కొరకు, అక్కర్ల కొరకు వారిని వీరిని చేయి చాపి అడిగి
పరిగెత్తుకొని గోజాడవలసిన అవసరం లేదు. మార్గము సత్యము జీవము నేనే అన్న దేవుని మార్గములో నడుస్తూ ఆయన మీద దృష్టి నిలిపి ఆయనకిష్టమైన రీతిలో జీవించి నడుచుకోగలిగినప్పుడు మనమే ఆశీర్వాదం. నేనెక్కడ ఆశీర్వాదం అని నీవు అనుకున్నట్లయితే నీ దృష్టి ఏకదృష్టి కాదు. నిన్ను నువ్వెప్పుడు తక్కువగా అంచనా వేసుకోక. మొదటిగా చెప్పాను, వాచ్ మందే కానీ టైము మంది కాదు. మనమే కానీ మనము మన సొత్తు కాదు. మనము విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తైన ప్రజలం. మీరు దైవములనియు సర్వోన్నతుని యొక్క దేవుని కుమారులు అన్నాడు. ఆ మాట గుర్తురాదా? ఎందుకు నిన్ను నీవు నిరుత్సాహపరచుకుంటావు? దేవుని బిడ్డలుగా ఎప్పుడు అనవసరమైన వాటికి, వ్యర్థమైన వాటికి నిన్ను నీవు నిరాశపరచుకున్నట్లయితే నీకు ఏకదృష్టి లేదని, దేవుని మార్గంలో నీవు నడవటం లేదని. మనం వెళుతూ ఉండగా మనకు కావలసిన సమస్తాన్ని సమకూర్చగలిగిన దేవుడు గడిచిన వారాలలో ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో దేవుడు చేయలేదు. ఎన్ని అద్భుతమైన విషయాలు మనతో మాట్లాడలేదు. ఆ దవడ, చనిపోయిన గాడిద దవడ ఎముకని బలమైన ఆయుధముగా వాడుకున్న ఆ యొక్క గిద్యోను లాగా దేవుడు బలపరచలేదా? మరి సంసోను చూడండి, గిద్యోను గానుగు చాటున దాక్కున్న గిద్యోనును దేవుడు ఏం చేశాడు? ఒక బలమైనటువంటి శత్రువును సంహరించే బలమైన యోధునిగా, అందరూ అతన్ని పిరికివాడనొచ్చు, దాక్కున్న వాడిని దేవుడు అన్నాడు పరాక్రమము గల బలాఢ్యుడా అన్నాడు. సంసోను మరి చూడండి, శత్రువు చేతిలో హతమైపోవలసిన అతను వెంటనే ప్రభువుని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక గాడిద దవడ ఎముకతో ఆ బలమైన శత్రువుల సంహరించాడు. ఒక్క విషయం గుర్తుంచుకో, మొదటగా ఏకదృష్టి కలిగి ఉంటే ఎప్పుడు నిన్ను నీవు నిరుత్సాహపరచుకోవు. నిన్ను నీవు నిస్సహాయురాలుగా చేసుకోవు. సముద్రమంత సమస్య ఎదురైన సముద్రమును చీల్చి ఆరిన నేలగా చేసి ఇశ్రాయేలు నడిపించిన నా దేవుడు నా పక్షముగున్నాడు, నేను ఆయన సొత్తు అన్న దృష్టి, అన్న మనస్సు నీవు కలిగి ఉండాలి. ఏ పరిస్థితుల్లో అయినా కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మరి లోకయాత్రలో వెలుచుండగా సమస్య ఎదురైనప్పుడే నీవు కలిగినటువంటి విశ్వాసము బయటపడుతుంది. ఆపద వచ్చినప్పుడే నీ మనస్సు ఏంటన్నది బయటపడుతుంది. అవమానము కలిగినప్పుడే నీకున్నటువంటి స్థిరమైనటువంటి మనస్సు ఏందన్నది అర్థమవుతుంది. ఎక్కడ ఎప్పుడు నీ యొక్క దృష్టిని మరల్చుకోక ఏక దృష్టి యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూడాలి. మార్గము సత్యము నేనే అన్న దేవుని వైపు చూడాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఏ వైపు చూస్తున్నావు? ఎటువైపు చూస్తున్నావు? అంత కరువు వచ్చేసింది. మరి ఆ కుటుంబాలు ఉన్నవాళ్ళు, మంచి యవనస్తులు ఉన్నవారు, మరి కుటుంబాలలో చాలామంది ఉన్నవారు అందరూ ఆ పట్టణంలో కరువులో ఉన్నారు. కానీ ఈసారే పాత విధవరాలు, ఆ విధవరాలకు ఒక్క కుమారుడు ఉన్నారు. ఆ తల్లి కుమారుడు మాత్రము కేవలము వారు దేవుని యొక్క మాటకు లోబడి దైవ సేవకుడికి మరి ఉన్నదాన్ని ఇచ్చినప్పుడు ఆ కరువులో నుండి వారిని సమృద్ధిలోనికి నడిపించి కరువు తీరు వరకు నూనె అయిపోయిందా? నా మాట దేవుని మాట, అది వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడుట. పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. చదువుదావా మాటను? అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డలకును అప్పములు చేసుకొనము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలోనున్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదని ఇశ్రాయేల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. అయిపోదండి ఈ దినం. ఆనాడు సారెపాతి విధవరాలు మరి దైవజనునికి రొట్టె ఇచ్చింది. ఈ దినమున నీ మనస్సు ప్రభువుకి ఇవ్వగలిగినట్లయితే జీవాహారము నేనే అన్న జీవాధిపతి అయిన దేవుడు నిన్ను కరువులో వదిలేయుడు, నిన్ను మధ్యలో వదిలేయుడు. సర్వ సమృద్ధితో దీవించగలిగిన దయామయుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బలహీన పడిపోతారండి. మొదటిగా ఏం జరుగుతుందంటే, ఏ విషయం బట్టన్నా బాధపడతా అంటే మన కళ్ళ ముందు భక్తిహీనతలో ఉన్నవారు సంతోషంగా ఉన్నట్టు మనకు కనపడుతుంది. ఏం కనపడుతుంది? వాళ్ళు పచ్చగా సంతోషంగా ఉంటారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది తెలుసా? వీళ్ళు చూడు అన్యాయంగా ఉన్నారు, భక్తిహీనతలో ఉన్నారు, న్యాయంగా నడుచుకోవట్లేదు, వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారే, ఎందుకు ఈ బాధ అన్నట్టు. అప్పుడు నువ్వు స్థిరంగా నిలవబడమే భక్తి. అప్పుడు
అప్పుడు నీవు ప్రభు వైపు చూడడమే విశ్వాసము. అప్పుడు నా దేవుడు నాకు ఇంతకు మించిన సంతోషం ఇస్తాడని నమ్మటమే దేవుని ప్రేమించడం. ఉండగలుగుతావా ఆ రీతిగా? ఆ దృష్టి కలిగి ఉంటావా? ఇప్పుడైనా చూడండి, ఏదైనా మరి పిల్లలు లేరని ఆలోచిస్తున్నట్లయితే ఆ పిల్లలను పట్టుకొని సంతోషంగా మంచి బిడ్డలతో ఉన్న వాళ్ళు కనిపిస్తారు. అప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. రెండవదిగా, ఎవరైనా జాబ్ లేదని బాధపడుతుంటే మన కళ్ళ ముందే మంచి ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు సంతోషంగా ఉన్నట్లు కనబడుతుంది. వారితో వీరితో నిన్ను నీవు పోల్చుకోకూడదు. దేవుని పిల్లలు ఈ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఇతరులతో పోల్చుకోకూడదు. ఏం చేయకూడదు? ఇతరులతో పోల్చుకోకూడదు. రెండవది, మనల్ని మనము నిందించుకోకూడదు. నిన్నే నీవు నిందించుకుంటే నిన్నెవరు ప్రేమిస్తారు? చెప్పండి. నిన్ను నీవు నిందించుకుంటే నీకు ఈ విషయం తెలుసు కదా, నేను నా సొత్తు కాదు, నా దేవుని యొక్క సొత్తు. నా కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు, నన్ను తన సొత్తుగా చేసుకున్నాడు, నేను ఆయన బిడ్డను, అబ్బా తండ్రి అని పిలిచే వారసత్వ హక్కు నాకు ఇచ్చాడు. ఇవి గుర్తురావా? నిన్ను నీవు నిరుత్సాహపరచుకొని నిన్ను నీవు నిందించుకుంటున్నావంటే నీకు ఏకదృష్టి లేదు. ఇతరులతో పోల్చుకొని నీవు బాధపడుతున్నావంటే నిజముగా నీవు విశ్వాసములో తప్పిపోతున్నావని గ్రహించి దినము నుండైనా నిన్ను నువ్వెవ్వరితో పోల్చుకోకు. నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నా పట్ల కృప చూపుతాడు. కష్టమైన నష్టమైన ప్రభా నీ యొక్క చిత్తమే నా జీవితంలో జరిగించుమయ్యా అని అడిగే వారముగా మనం ఉండగలగాలి. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, చదవండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం. ఈ మాట గుర్తుంచుకోండి. ఎప్పుడు నీవు తప్పిపోయినా, ఎప్పుడు నీవు ప్రభు సన్నిధికి దూరం అవుతున్నా, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము చదువుదాం. నా జనులు 2 నేరములు జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. చాలుమా. 17వ వచనములో, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకొంటివి గదా. ఎందుకు ఈ రాత్రి నీ జీవితంలో బాధ నీకు నీవే కలుగజేసుకుంటున్నావు? కొంతమంది జీవితంలో కొన్ని దేవుని మహిమ కొరకు శ్రమలు వస్తే, ఇంకొంతమంది జీవితంలో వారికి వారే కలుగజేసుకుంటారు. దేవుడేమో మార్గములో నడిపిస్తుంటాడు, దేవుడేమో చక్కటి త్రోవలో నడిపిస్తుంటాడు, దేవుడేమో ఫలభరితమైన ప్రశస్తమైన జీవితాన్ని ఇచ్చి ఉంటే నీవు ఎందువలన తెలుసా? దేవుని మార్గములో నడుస్తున్న నీవు ఇచ్చిన జీవితాన్ని బట్టి ఆనందించుతూ దేవుణ్ణి ఆరాధించవలసిన నీవు ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుణ్ణి ఆరాధించక నీ మనస్సును ఉంచుకొని అటు ఇటు ఆలోచించిన విధానాన్ని బట్టి మరి నిన్ను నీవే బాధకు గురి చేసుకుంటున్నావు. ఎన్ని ఆశీర్వాదాలైనా కుమ్మరించలేదు. ఇంకా నీ జీవితంలో నీకు నీవే బాధ కలుగజేసుకుంటూ జీవిస్తావా? మార్గము సత్యము జీవము నేనే అన్న దేవుని మార్గములో నడుస్తావా? దేవుడు ఎన్ని కార్యాలు చేయలేదండి మన పట్ల? అన్నీ ఉంటాయి. కొంతమంది అన్నీ ఉన్నప్పుడు మరి ఏం చేస్తున్నారు? నెబుకద్నెజర్ రాజుకు అన్నీ ఉన్నాయి, తక్కువేమైనా ఉందా? యుద్ధ సమయంలో, కష్ట సమయంలో, క్లిష్ట పరిస్థితుల్లో ప్రభువుని అడిగి విజయం పొందుకున్నాడు. అన్నీ సమకూర్చబడ్డాక తన రాజధాని నగరంలో నుంచి వస్తుండగా అందముగా కనపడిన తన యొక్క రాజధాని నగరాన్ని అంతా చూసుకొని తనను తానే హెచ్చించుకున్నాడు. గర్వము వలన గడ్డి తినే పరిస్థితి నెబుకద్నెజర్ రాజుకొచ్చింది. ఈ దినమున నీకు నీవే బాధ కలుగజేసుకుంటూ బ్రతికిన జీవితము చాలు. ఈ రాత్రైనా ఏక దృష్టి కలిగి నీ మార్గము అనుసరించి నడుచుకున్నట్లు నాకు బోధింపుమని ప్రతిరోజు అడగగలిగినట్లయితే నీకు కలిగేటటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి ప్రభువు త్రోవ విడిచి నడవక ఆయన మార్గములో నడిపే కృపాభాగ్యములను దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరితో మాట్లాడలేదు నెబుకద్నెజరు. మాట్లాడాడు అక్కడ? నెబుకద్నెజరు ఏమనుకుంటున్నాడు? తనలో తాను అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నావు ఈరోజు నీలో నీవు? దేవుడు చక్కటి కుటుంబాన్ని, చక్కటి జీవితాన్ని, రక్షణను, ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎప్పుడో ఆగిపోవలసిన మన జీవితాలు, ఎప్పుడో అంతమవలసిన మన జీవితాలు, ఎక్కడో ఆగిపోవలసినటువంటి పరిస్థితుల నుంచి విడిపించి నువ్వు పద ముందుకంటూ మన అడుగులు తడబడిన, అలసట పైబడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపించిన ఆ దేవుణ్ణి విసర్జిస్తున్నావా? నీకు నీవే బాధ కలుగజేసుకుంటున్నావా? నీవు అనుకోవచ్చు, నాకు నేనే ఏం చేసుకుంటున్నా అని. నిన్ను నీవు నిందించుకోవడం అంటే దేవుని యొక్క ప్రాణం పెట్టి కొన్నటువంటి విలువైనటువంటి జీవితాన్ని నీవు నిందించుకునే హక్కు నీకు లేదు. ఉందంటారా? ఎన్ని నిస్సహాయమైన మాటలు, ఎన్ని అవిశ్వాసమైన పలుకులు.
సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయి, కానీ దేవుడు పిల్లలైన మనలను ఆయన వదిలేసేవాడా, పస్తుంచేవాడా? కరువు కాలంలో సారేపాతి ఊరిలో ఆ ప్రదేశం, ఆ ప్రాంతం, ఆ దేశం అంతా కరువే. ఆమెను సమృద్ధితో నింపిన దేవుడు మనల్ని నింపడా? నింపుతాడు. నింపగలిగిన దేవుడు. నీ మనసు నీ దృష్టి ఏక దృష్టి లేక జీవిస్తూ నిన్ను నీవు బాధపరుచుకుంటూ దేవుడికి మహిమ లేకుండా నీ ద్వారా ఇతరుల ఆనందాన్ని కోల్పోయేలాగా చేస్తూ నీ కుటుంబానికి నీవు ఒక ఇబ్బందికరమైన వ్యక్తిగా మిగలకూడదు. దేవుని నమ్మిన వారు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే వారు ఎక్కడున్నా ఆ చుట్టూ ఆశీర్వాదకరమైన పరిస్థితులు ఉండాలి. ఉంటున్నాయా? నిన్ను నీవే నిరుత్సాహపరచుకుంటూ నీతో ఉన్న వారిని నిస్సహాయులుగా చేస్తున్నావా? ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? మనలను తక్కువ చేయాలని కాదు, ఎక్కువ చేయాలని, సమృద్ధితో నింపాలని, దేవుని వైపు చూడాలని, ఆయన మార్గంలో నడవాలని, ఆయన మీద దృష్టించాలని. ఎవరు చెప్తారు చెప్పండి? నన్నే చూడు, నేనే నీకు సహాయం చేస్తా, తల్లి అయినా తండ్రి అయినా ఒక వయసు వచ్చే వరకు చూస్తారు, తర్వాత నీ పని నువ్వు చేసుకో అని చెప్తాం. కానీ తల్లి కన్నా తండ్రి కన్నా ప్రియమైన వారి కన్నా అతి ప్రియుడైన దేవుడు, మనం ఆరాధించే దేవుడు చూడు, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడుడి, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును. అడిగినప్పుడు అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికమైన మేలు చేసే దేవుడు. ఇది ఒకటి నమ్మగలిగినట్లయితే ఎవ్వరు నాకు సహాయం చేయకున్నా నా దేవుడు నా సహాయకుడు, ప్రతి సహాయము నా దేవుడు చెయ్యగలడని నీవు నమ్మగలిగినప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు మన నోటి నిండా నవ్వునిచ్చి మనము సమృద్ధితో ఆత్మీయ ఐశ్వర్యము, ఆర్థిక ఐశ్వర్యము, అనేకులకు ఆశీర్వాదకరముగా జీవించే కృపనివ్వాలనే ఇది మనం మాట్లాడుతున్నాడు. మరొక్కసారి 86వ కీర్తన 11వ చరణం మనం అందరము చదువుదాం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయుము. ఆమేన్. ఆయన నామానికి భయపడాలి, భయభక్తులు లేకుండా ఉండకూడదు. ఆయన మీద దృష్టి నిలపాలి, ఆయన మార్గంలో నడవాలి. లేచి నిలబడి తీర్మానం చేసుకుంటావా? ఏక దృష్టిని మార్చి